హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ రాగి పిట్టును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రాగి పిట్టును పిల్లల నుండి పెద్దల దాకా అందరూ తీసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ. ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండే రెసిపీ. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా రాగి పిండిని వేసుకోవాలి. ఇందులోకి చిటికెడంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని తడిపొడిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకుండా జస్ట్ పిండినంతా తడుపుకుంటే చాలు. కొంచెం వాటర్ వేసి పిండిని కలిపిన తర్వాత ఇలా ముద్ద కడితే ముద్ద అవ్వాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఎక్కడ ముద్దలుగా లేకుండా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకుని ఈ పిండినంతా జల్లించుకోవాలి. ఇందులో ఉండలేవి లేకుండా పిండంతా పొడిగా వచ్చేలాగా జల్లించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా జల్లించుకోవాలి. ఇందులో ఉండలు ఏవైనా ఉన్నట్లయితే ఈ విధంగా మ్యాచ్ చేసుకున్నట్లయితే అంతా పొడిగా అవుతుంది. మనం తీసుకున్న పిండినంతా ఈ విధంగా జల్లించుకొని తీసుకోవాలి. చూడండి, పిండి తడిపొడిగా అయిపోయింది. ఈ విధంగా పిండిని తయారు చేసుకొని ఉంచుకోవాలి. పిండి మరీ డ్రైగా కాకుండా అలాగని వెట్గా కాకుండా ఉండాలి. ఇప్పుడు ఇలాంటి హోల్స్ ఉన్న ప్లేట్ కానీ లేదా ఇలాంటి హోల్స్ ఉన్న గిన్నెను కానీ తీసుకోవాలి. దీనిపైన ఒక పల్చటి క్లాత్ని వేసుకొని మనం ముందుగా జల్లించుకొని ఉంచుకున్న రాగి పిండిని ఇందులోకి వేసుకోవాలి. ఈ రాగి పిండి అంతా ఇందులోకి సరిపోయే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి స్పోర్క్ ఒకటి తీసుకొని పిండిలో అక్కడక్కడ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే మన రాగి పిండికి అంతా ఈవెన్గా ఆవిరి పడుతుంది. ఇప్పుడు చుట్టూ మిగిలిన క్లాత్ అంతా ఇలా ఈవెన్గా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 1/2 లీటర్ దాకా వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. ఈ వాటర్ కొంచెం బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్ని అందులో ఉంచేసుకొని ఆవిరి అనేది బయటికి పోకుండా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు స్టీమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి పిండి అంతా ఆవిరికి బాగా మెత్తగా అయిపోతుంది. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఓపెన్ చేసినట్లయితే పిండి అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, ఇలా చేత్తో పట్టుకున్నట్లయితే మనకి ముద్దగా రావాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. చూడండి, ఈ పిండి అంతా ఆవిరికే ఉడికిపోయింది. ఇలా ఉడికించుకున్న తర్వాత పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని అలాగే ఒక 1/2 కప్ దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ దాకా తురిమిన ఎండు కొబ్బరిని వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా 1 నిమిషం పాటు బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా గీని కూడా వేసుకోవాలి. గీని వేసుకోవడం వల్ల రాగి పిట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా గీని వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఇదే విధంగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం ఉన్నట్లయితే చిన్న బాల్స్ లాగా కూడా చుట్టుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి వేసుకొని తయారు చేసుకున్నట్లయితే బాల్స్ చుట్టుకోవడానికి కూడా ఈజీగా వస్తాయి. చూడండి, ఇలా బాల్స్లో చుట్టుకొనైనా తీసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్నట్లయితే పిల్లలు, పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ రాగి పిట్టును అప్పటికప్పుడు తయారు చేసుకొని తినేసేయాలి. లేదంటే మరుసటి రోజుకి డ్రైగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసుకోవచ్చు. వారంలో 2 సార్లన్నా ఇలా రాగి పిట్టును తయారు చేసుకున్నట్లయితే హెల్తీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు తినకపోయినా ఆడపిల్లలకి ముఖ్యంగా పెట్టవలసిన రాగి పిట్టు. పిల్లలు పుష్పవతి అయిన టైంలో ఇలాంటి రాగి పిట్టును పెట్టినట్లయితే పిల్లలు బలంగా, హెల్తీగా చాలా బాగుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.